హాయ్! నేను మీ తిరుపతి లెక్చరర్. మ్యాథ్స్ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను. సెకండ్ ఇయర్ వాళ్ళు నాకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తున్నారు అని కాల్ చేస్తున్నవారు. సెకండ్ ఇయర్ వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా సెకండ్ ఇయర్ క్వెషన్ పేపర్ మోస్ట్‌లీ ఎక్కువ ఇంపార్టెంట్ క్వెషన్స్ మీదే ఉంటుంది. అలాగే ఇక్కడున్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ చదవండి. ఆల్రెడీ మీ కాలేజీలో మీకు చెప్పే ఉంటారు కదా! క్వెషన్స్ ఏవి చదవాలి, ఏవి అనేది. వాటి మీద ఫోకస్ చేయండి. వాటి మీద ఫోకస్ చేస్తేనే మనం చేయగలము. ఇక్కడ మేము 2 టైప్స్‌గా డివైడ్ చేసాము. ఒకటి 43 రేంజ్, ఇంకోటి 55 రేంజ్. 43 మార్క్స్ రావాలంటే ఎలా చదవాలి? 53 మార్క్స్ రావాలంటే ఎలా చదవాలి అంటే ఇక్కడున్న చాప్టర్స్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ మోస్ట్‌లీ ఎక్కువ బైనామియల్ థియరమ్స్ 2 7 మార్క్స్ వస్తుంది. ప్రాబబిలిటీ 2 4 మార్క్స్, ఒక 7 మార్క్స్ వస్తుంది. అలాగే డి మోయర్స్ థియరము ఒక 7 మార్క్స్ వస్తుంది. అలాగే నెక్స్ట్ చాప్టర్ వచ్చి ర్యాండమ్ వేరియబుల్ ఒక 7 మార్క్స్ వస్తుంది. ఇక్కడ వరకు చదివితే మనకు 43 మార్క్స్ వస్తాయి. లేదు మాలో టాలెంట్ ఉంది, మాకు ఇంకా కొన్ని చాప్టర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ రిమైనింగ్ ఉన్న 2 చాప్టర్స్ మీద ఫోకస్ చేయండి. అలా ఫోకస్ చేయడం ద్వారా మనం 55 మార్క్స్ మనం గెయిన్ చేయగలము. కాబట్టి జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. అలాగే 75 మార్క్స్ రావాలి అనుకుంటే రిమైనింగ్ ఉన్న 2 మార్క్స్ చాప్టర్స్ అన్నీ మీరు కంప్లీట్ చేయాలి. అప్పుడే మనకి 75 మార్క్స్ మనం గెయిన్ చేయగలము. ఇక ఫస్ట్ ఇయర్ వాళ్ళు సిలబస్ మారింది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారింది, ఏం చేయాలి, అది ఏమనేది టెన్షన్తో ఉన్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేమిచ్చిన ఇక్కడున్న మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ క్వశ్చన్స్ చదివితే చాలు, ఈజీగా పాస్ అయిపోతారు. ఇక్కడ మనకు చూస్తే మనకు 2 ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. ఆల్రెడీ సాంస్క్రిట్, ఇంగ్లీషు 2 ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ 2 ఎగ్జామ్స్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ వచ్చిన 2 మోడల్ పేపర్స్ ఉన్నాయి. ఆ 2 మోడల్ పేపర్స్ నుంచే ఎక్కువ పాస్ అయ్యే ఛాన్సెస్గా క్వశ్చన్స్ వచ్చాయి. అదేవిధంగానే మ్యాథ్స్లో కూడా రావచ్చని ఒక అంచనా ఉంది. అలా వచ్చిందంటే మనకు మించిన అదృష్టవంతుడు లేడు. వచ్చినా రాకపోయినా ప్రయత్నంగా బ్యాక్ సైడ్ ఉన్న 2 మోడల్ పేపర్స్ కంప్లీట్ చేయండి. వాటి ఆన్సర్ కావాలంటే కింద బయోలో ఉన్నాయో చెక్ చేసుకోండి. వాటిని ప్రాక్టీస్ చేయండి. వాటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అవి కూడా మీకు కాన్ఫిడెంట్ లేదు, సార్ మాకు కాన్ఫిడెంట్ లేదు, ఎలా చదవాలి అని మీకు ఇంకా భయం వేస్తుంది. ఇక్కడున్న చాప్టర్స్ మీదే ఫోకస్ చేయండి. ఇక్కడ చాప్టర్స్ మేము ఎలా డివైడ్ చేసాము అంటే ఇక్కడ మేము డేట్తో సహా మీకు వివరణ ఇచ్చాము. ఇక్కడున్న చాప్టర్స్ని ఫోకస్ చేయండి. ఈజీగా పాస్ అవ్వచ్చు. ఫస్ట్ సర్కిల్, తర్వాత రిలేషన్ అండ్ ఫంక్షన్స్. ఈ 2 చాప్టర్లు చదవడం ద్వారా 2 8 మార్క్స్, ఒక 4 మార్క్స్ కవర్ చేయగలం. ఒక రోజు మనం ప్రాక్టీస్ చేయగలిగితే 2 8 మార్క్స్ అండ్ ఒక 4 మార్క్స్ కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఉంది. అదేవిధంగానే రెండో రోజు కూడా చదివితే మనం 2 8 మార్క్స్, ఒక 4 మార్క్స్ కవర్ చేయగలము. ఇక్కడ చూడండి, మోస్ట్లీ ఇంపార్టెంట్ ఈ విధంగా మనం డివైడ్ చేసి పెట్టుకున్నాం. ఈ విధంగా డివైడ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. ఇకపోతే 1వ తేదీ 3 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 4 మార్క్స్ చాప్టర్స్. వీటిని కంప్లీట్ చేయడం ద్వారా ఈజీగా పాస్ అవుతాము. ఇవి కూడా 1వ తేదీ ఆఫ్టర్నూన్ కల్లా మనం కంప్లీట్ చేయాలి. అలా కంప్లీట్ చేస్తేనే పాస్ అవుతాము. రిమైనింగ్ అన్నీ మనం ఆఫ్టర్నూన్ నుంచి రివిజన్ పెట్టాలి. మోస్ట్లీ ఎక్కువ రివిజన్ పెడితేనే సక్సెస్ అవుతాము. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ రివిజన్ జరిగితేనే సక్సెస్ అవుతాము. అందరికీ ఆల్ ద బెస్ట్.